నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తెలంగాణలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మీద సోమేష్ కుమార్ అక్రమ ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఎంత అక్రమ ఆస్తులు అంత కూడబెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలాసార్లు చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, వీళ్ళందరూ కేటీఆర్ బినామీలను కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకెన్ని అక్రమాలు జరిగాయి, ఇంకెంతమంది పేర్లు బయటికి రాకపోతున్నాయి, ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. తెలంగాణలో ఇప్పటివరకు ఏంటంటే చాలా బంగారు తెలంగాణను తీసుకొచ్చిందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం చూస్తుంటే చాలా అవినీతి జరిగిందని, చాలా అక్రమ కట్టడాలు అవినీతి కట్టడాలలో చాలా అవినీతి జరిగిందని కూడా చాలా బయటకు వస్తున్నాయి. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాలా అక్రమ ఆస్తులు ఇవన్నీ కూడా బినామీ కేసీఆర్ గారి బినామీలు. ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాలో 25 ఎకరాలు తన భార్య పేరు మీద బయటపడిందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇవన్నీ ఎలా పరిగణించాలి, ఇంకెంతమంది బయటికి రాబోతున్నారు సార్? సోమేష్ కుమార్ భార్య పేరు పైన 25 ఎకరాలు అనేది ఇవాళ తెలంగాణలో డిబేట్. అంటే మాజీ సీఎస్ ఇంత పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్ళు అనేది ఆయన ఏం చెప్తారు, తనకెక్కడో ఐఏఎస్ తన భార్య అందరూ కలిపి సంపాదించుకున్నది ఏదో మాకు ఉన్న స్థలం అమ్ముకుని సిటీలో అక్కడెప్పుడో 6 ఏళ్ల క్రితమే కొన్నాం, 2018లోనే ఇప్పుడు కొన్నామనో ఏదో చెప్తున్నారు 6 ఎకరాలు. ఇప్పుడు 25 ఎకరాలు ఇవాళ బయటపడింది, ధరణిలో బయటకు వచ్చింది. అదే మరి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏమీ లేదు, ఏవో బైలామా పేర్ల మీద ఏదో కొన్నారు అంటున్నారు. ఎంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో అధికారులు అవినీతికి పాల్పడ్డారు అనేది వాళ్ళ చర్చ. మొన్న కూడా ఆ రెరా ఆఫీసర్ అవును సార్ శివ అని చెప్పేసి ఆయన శివ బాలకృష్ణ పట్టుబడ్డాడు. ఆయన కూడా 500-600 కోట్లు అంటున్నారు. ఆయన ఆస్తుల విలువ కూడా 17 చోట్ల ఆస్తులు దొరికాయి, ఒక 60 వాచీలు, చాలా కాస్ట్లీ వాచీలు దొరికాయని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే 600 కోట్ల పైన అక్రమ ఆస్తులు ఉన్నాయి. ఇదంతా కేటీఆర్ బినామీ అని చెప్పేసి కూడా ఆయన మీద వచ్చాయి సార్. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారా సార్? ఇంత పెద్ద ఎత్తున ఆఫీసర్లు వీళ్ళ యొక్క అవినీతి సంపాదన బయటపడుతుంటే ఒకడు హరీష్ రావు బినామీ అంటారు, ఒకళ్ళు కేటీఆర్ బినామీ అంటారు, ఒకళ్ళేమో అసలు కేసీఆర్ బినామీ అంటారు. అంటే బంగారు తెలంగాణ అన్నావు నువ్వు ఇందాక. బంగారు తెలంగాణ అది ప్రజలకు బంగారు తెలంగాణ కాలేదు, ఇది కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయ్యింది. లేకపోతే ఇలాంటి అధికారులు, ఈ అవినీతి అధికారుల పాలిట బంగారు తెలంగాణ. నిజంగా సార్, ఎందుకంటే మనం చూస్తే చాలా అంటారు మిషన్ భగీరథ వచ్చింది ఇట్లా, కానీ అనేక చోట్లలో గ్రామాలలో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది. అది వీళ్ళు ఎందుకు బహిరంగంగా ఒప్పుకోవట్లేదో నాకైతే తెలియదు, కానీ చాలా చోట్ల మంచినీటి సమస్య ఉంది, చాలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లులే కావచ్చు, పెన్షన్లే కావచ్చు, ధరణి పోర్టలే కావచ్చు, ఏదైనా కూడా, ఇంకా వికలాంగుల పెన్షనే కావచ్చు, చాలా చోట్ల ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజల దగ్గరికి రానివ్వకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఏదైతే ఇప్పుడు మార్పు రావాలని కోరుకున్నారో ఇదే బేస్ పాయింట్ సార్. అంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు మళ్ళీ రాలేదు అంటే ఇవన్నీ కారణాలు. అంతే. ఇప్పుడు అవినీతి అనేది ఒక డెడ్ బాడీ, మృత కళేబరంతో పోలుస్తాం. ఇంట్లో శవం ఉంటే గబ్బు కొట్టదు, శవాన్ని దాచిపెట్టలేరు. ఇవాళ నీ ఇల్లు దాటి ఆ గబ్బు నీ బజారుకు వచ్చుద్ది, మీ ఊరంతా గబ్బు కొడితే తెలిసిపోద్ది వాళ్ళ ఇంట్లో ఏదో గబ్బు వస్తుంది అని తీస్తారనమాట. సేమ్ అదే గబ్బు కొట్టుద్ది ఏది అవినీతి సంపాదన. ఈ అవినీతి అనేది దాగదనమాట, దాచాలనుకున్నా దాగదు, అది దహించి వేస్తుంది. ఇప్పుడు సోమేష్ కుమార్ ఎవరు, ఆయన మామూలుగా 95 ఏదో బ్యాచ్ ఐఏఎస్, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీఎస్గా ఉన్నారు. కేసీఆర్ ఏరుకుపరి తెచ్చుకున్నారు. ఆయన ఏంటి ఆంధ్రప్రదేశ్ క్యాడర్. చాలాసార్లు పంపించాలి అని కూడా చెప్పారు, ఆయన కూడా పంపించలేదు అక్కడ. ఆయన కోర్టు ఆదేశించింది చివరికి, ఏది హైకోర్టు ఆదేశిస్తే ఈయన ఏం చేశాడు, రిజైన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయ్యి అసలు పోస్ట్కే రిజైన్ చేసి మళ్ళీ ఏం చేశాడు, సోమేష్ కుమార్ అడ్వైజర్గా వచ్చాడు. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన స్పెషల్ అడ్వైజర్గా తీసుకున్నారు. ఏంటి మీ బంధం, ఈ బీహార్ బంధం ఏంటి అనేది రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించేది. బీహారీ అంతా కూడా ఒకటైపోయారు, దోచేశారు అని చెప్పి గగ్గోలు పెట్టేదే కదా. రేవంత్ రెడ్డి ప్రచారంలో అతను తిరిగినటువంటి ప్రతి చోట కూడా అవినీతినే టార్గెట్ చేశారు.
బీజేపీ బీఆర్ఎస్ అవినీతినే బయటపెట్టింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిపైనే ధ్వజమెత్తింది. ప్రజలందరికీ ముందు ఇవాళ అవినీతి పార్టీ బీఆర్ఎస్ అనే ముద్ర పడిపోయింది. అవును సార్. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు పీకల్లోతు కూరుకుపోయింది. ఆమెకి ఈడీ నోటీసులు కూడా పంపింది మళ్ళీ ఎంక్వైరీకి రమ్మని. ఏదో సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు చూపించి అవాయిడ్ చేశారు. అంటే ఇప్పుడు వరుసపెట్టి విచారణలకు ఆదేశిస్తున్నారు. కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. లక్షల కోట్లతో నిర్మించిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు కృంగిపోయి ఉంది. రేపటి రోజున ఒక ఎకరం భూమికి నీళ్లు సాగునీటి ఇస్తుందా లేదా అనేది కూడా ఒక డైలమాలో పడిపోయింది. ధరణి అక్రమాలపైన ఇప్పుడు మళ్ళీ రేపు జరుగుతోంది విచారణలు. ఇప్పుడు ధరణి అక్రమాలపైన విచారణ బయటపడితే ఈ భూముల భాగవతం అంతా బయటకు వస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. సోమేష్ కుమార్ గారు 25 ఎకరాలు కొనాలనుకుంటే వాళ్ళు ఊళ్ళో కొనుక్కోవాలి, ఎక్కడ బీహార్లో కొనుక్కోవాలి. ఆయన ఇక్కడే కొనుక్కోవటం, అది కూడా ఇప్పుడు కాదు, నేను మా ఆవిడ మేమిద్దరం కలిసి కష్టపడి సంపాదించుకున్నామంటే జనం నమ్ముతారా? పిల్లి పాలు తాగతూ కళ్ళు మూసుకుంటే ఎవరు నమ్ముతారు? అంటే ఏ విధంగా అవినీతి పాలైంది. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం పాటుబడి కృషి చేసి ప్రాణాలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఎలా అవినీతి, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, లిక్కర్ స్కాముల పాలైందనేది ఇవాళ చర్చనీయాంశం. నిన్న కూడా కేటీఆర్ ఏం మాట్లాడతాడు, బుడ్డర్ ఖాన్ అనో ఏదో అంటాడు. ఎవరిని? రేవంత్ రెడ్డిని. 3 అడుగులు లేడు, మమ్మల్ని 100 అడుగుల లోతు కప్పెడతావా అని అంటాడు. హైట్ తో ఏం సంబంధం సార్? మళ్ళా రేవంత్ 3 అడుగులు లేడు అని అనే పెద్ద మనిషి ఈయనెన్ని అడుగులు ఉన్నాడు? ఈయనేమన్నా ఆజాను బాహుడా? కేటీఆర్. అది ప్రశ్న వచ్చేస్తుంది కదా. ఇలాంటి మాటల వల్ల ఏం ప్రయోజనం? ఇంకా ప్రజలలో వ్యతిరేకతనే పెరుగుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డిని మీరు ఎంత తిడితే అతనికి అంత ఇమేజ్ పెరుగుద్ది. మీరు విధానపరమైన విమర్శలు చేయండి అంతే తప్ప 100 కిలోమీటర్ల స్పీడ్తో కారు దూసుకుపోద్దంటారు. మంచిదే, క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ చేయటం మంచిదే. మీరు మీ కార్యకర్తల్లో నాయకుల్లో నైతిక సామర్థ్యం ధైర్యం పెంచటం మంచిదే. కానీ ఈ తిట్ల వల్ల ఈ శాపనార్థాల వల్ల ఉట్టి తెగి కింద పడదు కదా. మీరేం అధికారంలోకి రాలేరు కదా. రేవంత్ రెడ్డి ఏమి మళ్ళీ ప్రతిపక్షం కాలేదు కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. మొన్న 4 వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు. సునీతారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు, వీళ్ళందా కూడా. మల్లారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది కదా. నిన్న ఇంకొక ఆయన వెళ్ళి కలిశాడు. ఎవరు? ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వెళ్ళి. అయితే కలిసిన వాళ్ళంతా చెప్తారు ఏమని, మర్యాద పూర్వకంగానే కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసామని. ఆల్రెడీ వాళ్ళంతా కండువాలు కప్పుకున్నట్టే ప్రజల దృష్టిలో ఉంది. కాకపోతే పార్లమెంట్ ఎన్నికల దాకా ఆగుతారు. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత బీఆర్ఎస్ ఖాళీ. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ బయటపడితే కేటీఆర్ కేసీఆర్ పరిస్థితి ఏంటి సార్? అంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇది ఇట్లానే కొనసాగుతూనే ఉంటుందా సార్? అవినీతి అనేది వీళ్ళు నిజంగా అవినీతి పాల్పడితే అది వెంటబడి తరుముద్ది. తప్పించుకోవటం ఎవరి తరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైంది? లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి ఏమైంది? ఒకసారి మీరు కేసుల్లో చిక్కుకున్నారంటే జీవితాంతం ఆ కేసులు మిమ్మల్ని వెంటబడి తరుముతూనే ఉంటాయి. మీరు ఏ లక్ష్యం కోసం మీరు పార్టీ పెట్టారు, ఏ లక్ష్యం కోసం మీరు తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు, ఆ లక్ష్యం మీరు నెరవేర్చారా లేదా? నెరవేర్చలేదు కాబట్టి ఇవాళ మీకు ఈ ప్రతిపక్షం. ఇప్పుడైనా ఈ ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించి అసెంబ్లీలో అధికార పార్టీని కడిగేసి వాళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలు మీరు బయట పెట్టండి. వాళ్ళు పాల్పడితే, వాళ్ళు హామీలు అమలు చేయకపోతే వాటిని నిలదీయండి, ప్రజా పోరాటాలు చేయండి, సమస్యలపైన ఉద్యమాన్ని నిర్మించండి. ఉద్యమాలతో ఊపిరి పోసుకున్న పార్టీ ఉద్యమాలు వదిలేసి అవినీతిలో మునిగి తేలడం వల్ల దుష్ఫలితమే ఇవాళ బీఆర్ఎస్ ఈ పరిస్థితి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.